హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం అందరం ఎదురు చూసినటువంటి ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అయితే జూన్ 9న జరగబోతుంది. ఈ మ్యాచ్ అయితే న్యూయార్క్లో ఆడబోతున్నారు. ఈ గ్రౌండ్ అనేది బ్యాట్స్మెన్స్ కంటే కూడా బౌలర్స్కి బాగా అనుకూలంగా ఉంటుంది. మన టీమిండియా అయితే ఈ గ్రౌండ్లో ఇప్పటివరకు 2 మ్యాచ్ అయితే ఆడి ఉన్నారు. కనుక మన టీమిండియాకి అయితే ఈ పిచ్ ఎలా ఉంటుంది అనేది మన టీమిండియా వాళ్ళకైతే కొంచెం అవగాహన అయితే ఉంటుంది అనమాట. గైస్, మనం మెయిన్ టాపిక్లోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. గైస్, మనం లాస్ట్ ఐపీఎల్ నుంచి కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో ఫ్రీ ప్రిడిక్షన్స్ అయితే అందిస్తూ ఉన్నాము. మనం ఐపీఎల్ అయితే 70 లీగ్ మ్యాచ్ల్లో 68 మ్యాచ్లు అయితే కరెక్ట్ ప్రిడిక్షన్ అయితే ఇచ్చాము. మనం మన టెలిగ్రామ్ ఛానల్లో మ్యాచ్ విన్నరే కాకుండా టాస్ ఎవరు విన్ అవుతారు అనేది కూడా మనం ముందుగానే చెప్తాము. ప్రజెంట్ ఇప్పుడు జరుగుతున్నటువంటి T20 వరల్డ్ కప్లో కూడా ఫ్రీ ప్రిడిక్షన్స్ అయితే అందిస్తూ ఉన్నాము. మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంది, అండ్ అలానే మన ఛానల్ బయోలో కూడా ఉంది. వెళ్ళి వెంటనే క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. ఈ ఛాన్స్ని అయితే మీరు మిస్ చేసుకోరు అనుకుంటున్నాను. అండ్ మనం మన మెయిన్ టాపిక్లో కనుక వచ్చినట్లయితే ముందుగా మనం ఈ 2 టీంల యొక్క ప్లేయర్స్ అనాలిసిస్ కనుక చూసుకుంటే మన టీమిండియాలో అయితే వరల్డ్లోనే బెస్ట్ ఓపెనర్స్ ఉన్నారు. రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ అయితే మంచి ఫామ్లో అయితే కనపడుతూ ఉన్నారు. లాస్ట్ మ్యాచ్లో కూడా మనం చూసాము, ఈ పిచ్ మీదే రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ చేసి మన టీమిండియాకి అయితే మొదటి విజయాన్ని అయితే అందించాడు. అండ్ నెక్స్ట్ రిషబ్ పంత్ కూడా గత 2 మ్యాచ్ల నుంచి క్వాలిటీ బ్యాటింగ్ అయితే ఆడుతూ ఉన్నాడు. ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్లో అయితే ఇదే గ్రౌండ్లో రిషబ్ పంత్ హాఫ్ సెంచరీ అయితే చేయడం జరిగింది. అండ్ లాస్ట్ మ్యాచ్లో కూడా రిషబ్ పంత్ ఐర్లాండ్తో మంచి నాక్ ఆడి మన టీమిండియా గెలవడంలో కీలక పాత్ర అయితే పోషించాడు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మన టీమిండియాలో క్వాలిటీ హిట్టర్స్ కూడా ఉన్నారు. సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, జడేజా లాంటి ప్లేయర్స్ కూడా ఉన్నారు. అండ్ ఈ పిచ్ అనేది బౌలర్స్కి బాగా అనుకూలంగా ఉంటుంది కాబట్టి జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్, హర్షదీప్ లాంటి క్వాలిటీ పేస్ బౌలర్స్ కూడా ఉన్నారు. లాస్ట్ ఐపీఎల్ నుంచి మనం చూస్తూ ఉన్నాము, బుమ్రా ఎలాంటి కన్సిస్టెన్సీని మెయింటైన్ చేస్తూ వస్తున్నాడు అనేది. ఈ యొక్క గ్రౌండ్ అనేది మ్యాక్సిమం స్పిన్ బౌలర్స్ కంటే కూడా పేస్ బౌలర్స్కి బెనిఫిట్స్ ఉండే అవకాశాలు ఉన్నవి. అసలు పాకిస్తాన్ టీంకి బలం ఏమిటంటే వాళ్ళ యొక్క బౌలింగ్ యూనిటే. షాహీన్ అఫ్రిది, హరీష్ రాఫ్ లాంటి క్వాలిటీ బౌలర్స్ అయితే ఉన్నారు. వాళ్ళకి కూడా ఈ పిచ్ అనేది అనుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నవి. పాకిస్తాన్ బౌలర్స్ని మన టీమిండియా బ్యాటర్స్ ఎలా ఆడతారనేది చూడాలి. పాకిస్తాన్ టీం ఓపెనర్స్ అయినటువంటి బాబర్ అజమ్ అండ్ మొహమ్మద్ రిజ్వాన్ వాళ్ళిద్దరు కనుక పవర్ ప్లేలోనే అవుట్ చేయగలిగితే మన టీమిండియాకి అయితే గెలిచే అవకాశాలు అనేవి ఇంకా మెరుగ్గా అయితే కనపడుతూ ఉన్నవి. మెయిన్గా పాకిస్తాన్ టీంకి బ్యాటింగ్ కంటే కూడా బౌలింగ్ యూనిట్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. కాకపోతే బౌలింగ్ యూనిట్లో ఏంటంటే వాళ్ళకైతే మెయిన్గా స్పిన్నర్స్ అనేవాళ్ళు ఎవరు కూడా లేరు. పాకిస్తాన్ టీం మొత్తం కూడా మెయిన్గా పేస్ బౌలర్స్ మీద డిపెండ్ అవి ఉంటారు. అండ్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య హెడ్ టు హెడ్ స్టాట్స్ కనుక చూసుకుంటే 90% అయితే మన టీమిండియానే ఎక్కువగా గెలిచి ఉంది. ఓవరాల్గా చూసుకుంటే పాకిస్తాన్ టీం మీద మన టీమిండియాకి అయితే మంచి రికార్డే ఉంది. నా అనాలిసిస్ ప్రకారం అయితే ఈ మ్యాచ్లో మన టీమిండియాలో బుమ్రా అయితే మెయిన్ బౌలర్గా ఉండబోతున్నాడు. మన టీమిండియా బ్యాటింగ్ విషయానికి వస్తే విరాట్ కోహ్లీ కనుక 10 to 15 ఓవర్స్ కనుక బ్యాటింగ్ చేయగలిగితే మంచి రిజల్ట్సే వస్తాయని నేను అనుకుంటున్నాను. నా అనాలిసిస్ ప్రకారం అయితే ఈ మ్యాచ్లో మన టీమిండియా గెలుస్తుందని అనుకుంటున్నాను. ఇది జస్ట్ నా అనాలిసిస్ మాత్రమే అనమాట. నేనైతే తప్పకుండా టీమిండియాని గెలుస్తుందని చెప్పలేను. మన టెలిగ్రామ్ ఛానల్లో ఏ టీం గెలుస్తుందని చెప్పేసి పోస్ట్ చేస్తాను. మన టెలిగ్రామ్ ఛానల్ కనుక మీరు ఇంకా ఫాలో అవ్వకపోయింటే టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లోను అండ్ అలానే మన ఛానల్ బయోలో కూడా ఉంది. వెళ్ళి వెంటనే క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. సో ఇదిగా ఇవాళ వీడియో అయితే. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియోకి లైక్ చేసి ఇలానే మీరు డైలీ క్రికెట్ గురించి అప్డేట్స్ తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే గైస్.